హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మా ఇంటి వంటలు. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుందండి. ఇవాళ మనము గోరుచిక్కుడుకాయల కూర చేసుకుంటున్నామండి. దీన్ని మా సైడ్ గోరుచిక్కుడుకాయలు అంటారు, ఇంకా ఇంగ్లీష్లో బ్రాడ్ బీన్స్ అంటారండి. మీ సైడ్ ఏమంటారో కామెంట్లో చెప్పండి. ఇవాళ మనము ఈ గోరుచిక్కుడుకాయలు టమాటా కూర చేసుకుంటున్నాము. ముందు అన్నీ నీట్గా చక్కగా ఒలిచేసుకొని ఒకసారి 1-2 సార్లు వాష్ చేసేసుకొని కొంచెం ఉప్పు వాటర్ వేసి ఉడకపెట్టుకుంటున్నామండి. చూడండి, ఈ విధంగా ఉడికితే చాలు. ఇప్పుడు వాటిని తీసి ప్లేట్లో పెట్టేసి ఆ వాటర్ అంతా పిండేసుకుందామండి. మరి మీరు గట్టిగా పిండేయద్దు, నార్మల్గా జస్ట్ స్క్వీజ్ చేయండి చాలు. కర్రీలోకి కావాల్సినవి ఒక 2 ఉల్లిపాయలు, 4 టమోటాలండి. అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇందులోకి మనం ధనియాల పొడి వేస్తాము, అందుకని ముందు ధనియాలు, కొంచెం బియ్యము డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. మీరు బియ్యం కానీ ఇష్టం లేకపోతే ఎండు కొబ్బరి వేసుకోండి ఇక్కడ. ఇప్పుడు అదే బౌల్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం వేగాక ఆవాలు వేస్తున్నాను, ఒక ఫుల్ 1 స్పూన్ వేసుకోండి. అవి వేగిపోయాక ఉల్లిపాయ వేస్తున్నానండి. ఉల్లిపాయని కూడా కొంచెం రెడ్డిష్ బ్రౌన్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోండి, అంటే గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు. గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక 4 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నవి కూడా వేసేస్తున్నానండి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసి, ఉప్పు వేస్తే టమాటాలు కొంచెం తొందరగా మగ్గుతాయండి, అందుకే ఉప్పు ముందే వేసేస్తున్నాము. చూడండి, మన టమోటాలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. ఇంకా మీకు ఏమన్నా కానీ కొంచెం గట్టిగా ఉంటే అవి కొంచెం స్మాష్ చేసేసుకోండి. స్మాష్ చేసేసుకొని ఒక 1.5 స్పూన్ కారం వేసుకోండి. కారాన్ని కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా వేపాలండి. వేపేశాక ఇప్పుడు మనము నీళ్లు పిండేసిన చిక్కుడుకాయలని వేసుకుంటున్నానండి. ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి, మీరు కొంచెం వాటర్ వేసి ఉడకపెట్టుకోండి. చూడండి, ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నానండి. ఈ కర్రీ జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుందండి, ఎందుకంటే మనం ముందే వాటర్లో బాయిల్ చేసేసాం కాబట్టి. టమోటాలో వేసేసాక ఒక 10 మినిట్స్ అయితే చాలండి. ఈలోపు మనము ధనియాల పొడి పట్టుకుందామండి. వేపిన ధనియాలు, బియ్యము కలిపి పొడి పట్టుకుందాం. ఇది పొడి పట్టాక లాస్ట్లో మీరు కొంచెం వెల్లుల్లి కూడా వేసి పట్టుకోండి, అది క్లిప్ మిస్ అయిపోయింది నా దగ్గర. చూడండి, మన కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఒక 5 మినిట్స్ ఆగి పొడి వేసేస్తున్నానండి. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇప్పుడు కర్రీలో నీళ్ళు ఉన్నాయి చూడండి. కలిపేశాక కర్రీ కూడా థిక్గా అయిపోయింది. అంతే అండి, మన గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.